అక్కినేని గారు నాస్తికవాది. ఐడియా చెప్పగానే ఆయనకి చాలా నచ్చింది. కథ తయారు చేసుకుని నవయుగ ఆఫీస్కి వెళ్ళాం ముగ్గురం. బాపు, నేను, ఎన్ఎస్ మూర్తి, నిలబర్తి సత్యం గారు. ఇలా అక్కినేని గారు కథ విని ఒప్పుకున్నారని, బడ్జెట్ 6 లక్షలని, మేము 1.5 పెట్టగలమని చెప్పాము. నవయుగ వారు సుముఖంగా లేరు. ఇప్పటికే చాలా కమిట్మెంట్స్ ఉన్నాయని, వేరే చూసుకోమని, మేము బంగారు పిచ్చిక అకౌంట్లో 50,000 బాకీ ఉన్నామని, అది త్వరలో సర్దుబాటు చేస్తే బాగుంటుందని అన్నారు. కొత్త సినిమా తీసే ముందు పాత బాకీలు జమ చేయటం మర్యాద అని కూడా చెప్పారు. ఏవిఎం స్టూడియోలో ఏఎన్నార్ని కలిసి ఈ సంగతి చెప్పాం. మన్నాడు వచ్చి కనబడమన్నారు. ఆ సాయంత్రం ఆయన నవయుగతో మాట్లాడారట. బాపు రమణలతో వేగడం కష్టమని, తాము సిద్ధంగా లేమని వారు చెప్పారట. అక్కినేని కథని ఓకే చేసి కాల్ షీట్లు ఇస్తున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరాలు చెప్పడం ఆయనకు నచ్చలేదు. 17 సంవత్సరాలుగా 1969 నాటికి నవయుగ వారికి నా సినిమాలు ఇస్తున్నా వాళ్ళు ఇలా పేచీలు పెట్టడం మర్యాద కాదన్నారు. అవసరమైతే ఈ పిక్చర్కి ఇంకో కంపెనీ చేత డిస్ట్రిబ్యూషన్ చేయించగలరన్నారు. మాకు భయం వేసింది. 17 సంవత్సరాల వ్యాపార స్నేహబంధాలున్న మీరు మా కోసం తగాదాలు పెట్టుకోవడం మాకు బాగుండదు. మేమే వేరే దారి చూసుకుని ఏర్పాటు చేసుకుని వస్తాం అని చెప్పాము. నాగేశ్వరరావు గారు ఒప్పుకోలేదు. ఈ వాదాల్లో బాపు రమణలు ముఖ్యం కాదు, నేను అక్కినేనిని అడిగాను, వారు కాదన్నారు. దట్స్ ఆల్. అది పాయింట్. ఆంధ్రజ్యోతి పత్రిక అప్పుడే కొత్తగా పెట్టిన లక్ష్మీ ఫిలిమ్స్ల అధిపతి కేఎల్ఎన్ ప్రసాద్ గారితో ఎంపీ మాట్లాడారు. ప్రసాద్ గారు ఒక్క ప్రశ్న అడిగారు. బాపు రమణలతో పిక్చర్ చేస్తే మాకెంత నష్టం వస్తుంది అని. మహా అయితే మీ కమిషన్ పోవచ్చు. అక్కినేని ఫ్లాప్ కూడా 10 లక్షలు చేస్తుంది. నా ఫేస్ వాల్యూ అంతా. మన వాళ్ళ బడ్జెట్ 6 లక్షలే. మీకు నష్టం భయం లేదు. తేడా వస్తే నాది పూచి అన్నారు ఏదన్నారు. ఈ సంగతి తెలిసాక మాకు గుండె జల్లుమంది, మనసు పులకరించింది. ఒక జర్నలిస్టుకి, ఒక రచయితకి, డబ్బు తాహతు లేని ఒక ప్రొడ్యూసర్కి అక్కినేని గారు ఇంత గౌరవం ఇవ్వడం, ఇంత నమ్మకం ఉంచడం, ఇంత ప్రేమ పంచడం జన్మ ధన్యమైంది. ఇక ఆయనకి మాట రాకుండా, నష్టం రాకుండా, తృప్తి కలిగేలా, గౌరవం పెరిగేలా, నాలాంటి వాళ్ళకి ప్రోత్సాహం లభించేలా నేను నా కథని నడపాలి. అది నా బాధ్యత. బుద్ధిమంతుడు మాట దక్కించాడు. మా ఇద్దరి మీద 10 లక్షలకి ఫైనాన్షియల్ రిస్క్ తీసుకున్న అక్కినేని గారికి సంతోషం కలిగించాడు. ఆ చిత్రం మీద 2 నెలల్లోనే మాకు వచ్చిన లాభం ఓవర్ఫ్లో అంటారు 52,000. అంటే వాళ్ళ పెట్టుబడి, దాని మీద కమిషన్ పోగా అన్నమాట. నేను వెంటనే అందులో 50,000కి చెక్కు రాసి బంగారు పిచ్చికలో నవయుగ వారి బాకీ తీర్చేశాను. అప్పుడే చంద్రశేఖరరావు గారు పార్టీ చేసుకుని సెలబ్రేట్ చేశారు. నవయుగ చరిత్రలో ప్రొడ్యూసర్లకు నష్టం వచ్చినప్పుడు ఆ బాకీని పూర్తిగా ఒక్క చెక్కుతో తీర్చేసినది బాపు రమణలు ఒక్కరే అన్నారు. ఈ సంగతి ఇదివరకు చెప్పినా ఆనందం కొద్దీ మళ్ళీ చెప్పుకుంటున్నాను. ఈ బాకీయే కాదు, భక్తా గారికి కూడా బంగారు పిచ్చికలో 50,000 బాకీ పడగా ఆ డబ్బు రాబట్టుకోవడానికి బాపు మాట నమ్మి ఇంకో 1,00,000 అప్పు ఇచ్చారాయన. మొత్తం 1,50,000. బుద్ధిమంతులు షూటింగ్ అవుతుండగానే రషెస్ చూసిన మేనేజింగ్ పార్ట్నర్ శివరామకృష్ణ గారు ఆ సినిమాను కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల రైట్స్ని 1,90,000కి కొనుక్కుని 1,00,000 అడ్వాన్స్ ఇచ్చారు. వెంటనే నేను బెంగళూరు వెళ్ళి భక్తా గారికి 75,000 అప్పు తీర్చేశాను. ఆయన సంతోషించి మైసూరుకు బుద్ధిమంతుడు లీజ్ రైట్స్ కొన్నారు. వెంటనే కొన్నారు. నాగేశ్వరరావు పిక్చర్కి ఆనాటి మైసూరు మార్కెట్ 65,000 ఉంది. ఆ రైట్స్ 50,000కే ఇచ్చి మా కృతజ్ఞత తెలుపుకున్నాము భక్తా గారికి. మిగతాది త్వరలో ఇస్తానన్నాను. పర్వాలేదు, నెక్స్ట్ పిక్చర్కి అడ్వాన్స్గా ఉంచు అన్నారు. సంతోషంతో బెంగళూరు నుంచి హైదరాబాద్కి లాంగ్ జంప్ చేసి బాపుకి చెప్పాను. రిలీజ్ కాకుండానే లాభాలు చూపెట్టిన బుద్ధిమంతుడు మమ్మల్ని నిర్మాతగా నిలబెట్టిన చిత్రం కూడా. ఆ తర్వాత గ్యాప్లో
బాలరాజు కథ తీసి, సంపూర్ణ రామాయణం తీసి, అందాల రాముడితో అందుకొని ముత్యాల ముగ్గు మీదుగా జెండాలు ఎగరేస్తూ వెళ్ళాం. అయినా కమర్షియల్ సినిమాలో బాపు రమణలను నిలబెట్టినది బుద్ధిమంతుడి చిత్రమే. ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఎన్ని చెప్పినా చాలదు. కానీ ఏమీ చెప్పకుండా, నాకే తెలియకుండా అక్కినేని గారిని సత్కరించే భాగ్యం బుద్ధిమంతుడు వల్లనే సాధ్యమైంది. సినిమా ఆరంభంలో 20,000, సగంలో ఉండగా మరో 20,000 ఇచ్చాను. పూర్తి అయ్యాక 25,000 తీసుకుని వెళ్ళి ఇచ్చాము. ఇదేమిటి అన్నారు ఆయన. మేము అనుకున్న బడ్జెట్లో ఇది ఫైనల్, చివరి ఇన్స్టాల్మెంట్ అన్నాము. ఆయన జాలిగా చూసి నిట్టూర్చారు. 3 సినిమాలు తీసినా మీరు ఇంకా టెక్నీషియన్లే, వ్యాపార లక్షణాలు అవ్వలేదు అన్నారు. చాలా తక్కువ ఇచ్చావేమోనని భయపడ్డాము. ప్రస్తుతం సినిమాలో నా రేటు 45,000. డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటాను. మీరు నా సాయంతో తీస్తున్నారు కాబట్టి మీకోసం ఓ 10,000 తగ్గించుకొని 35,000 తీసుకుందాం అనుకున్నాను. మీరు ఇప్పటికే 40 ఇచ్చారు, 5 ఎక్కువ. అది కాక ఇప్పుడు 25 ఇచ్చారు, అంటే మొత్తం 65 అన్నారు. మాకు గుండె దడ సర్దుకుంది. తక్కువ ఇవ్వలేదు కదా అని. అంటే మీరు 2 వేషాలు వేశారు కదండి, అందుకని 2 45లు 90 బదులు 65 ఇచ్చాం అన్నాను. రమణ గారు, నా రేటు 10 అంటే ఈసారికి 5 తీసుకోండి అనే రోజులు అవి. ఇలా అరగల అంటున్న మనుషులు ఉన్నారు. డబ్బంటే నాకు ఇష్టం కాబట్టి తీసేసుకుంటున్నాను, కానీ నేను సగం చాలంటే మీరు రెట్టింపు ఇచ్చారు, నేనే మీకు బాకీ అన్నారు అక్కినేని గారు. బాకీలు అటు ఇటుగా తీర్చుకోగలం, కానీ రుణాలు తీర్చుకోలేము. మీ రుణం అలాంటిది అన్నాను నేను. ఇది జరిగిన మర్నాడు మా పార్ట్నర్కి చెప్పాము. రమణ గారు, ఎలాగైనా మీకు దూకుడు ఎక్కువ అన్నారు ఆయన నిట్టూర్చి. మొత్తం 25కే ఒప్పించే సామర్థ్యం ఆయనది. రామాయణం తీసిన తర్వాత అందాల రాముడు సినిమాలో అక్కినేని జీతం 1,25,000. ఆయన మాకు 50,000 తగ్గించేశారు. బతిమాలిన ఒక్క పైసా ఎక్కువ తీసుకోలేదు. నిజానికి మా భాగస్వామి 50,000 పెట్టుబడి పెట్టాలి, కానీ నిజానికి ఆయన పెట్టిన పెట్టుబడి 28,000. అది నేను అడగలేదు. ఆయన సంజాయిషి చెప్పడం లేదు. అది గడుస్తాను నా బొడ్డు. స్మార్ట్ కెమెరామెన్ ఎస్ వెంకటరత్నం పొగరు బిగరు కలపోసిన గొప్ప టెక్నీషియన్. షాట్ సరిగ్గా తీశాడో లేదో, జర్కులు ఫ్లిక్కర్లు ఏమన్నా ఉన్నాయో అని డైరెక్టర్కి, ఒక్కోసారి నటులకి డౌట్ వచ్చినా కడిగి చూసుకో అనేసి సిగరెట్ ముట్టించేవాడు. కడిగి చూసుకోవడం అంటే పూర్వం మామూలు బ్లాక్ అండ్ వైట్ సెఫియా రోజుల్లో మామూలు ఫోటోలను ల్యాబ్లో డెవలపింగ్ ద్రావకాల్లో ముంచి కడిగి ఆ నీళ్ళల్లో జాడించి తీసేవారు. రెడ్ లైట్ కాంతిలో చూసి బాగో ఓగో చూసుకునేవారు. సినిమా ఫిలింలో కూడా ఆ భాషలోనే మాట్లాడే వెంకటరత్నం ఎప్పుడు ఫెయిల్యూర్ ఎరగడు. మాకు బుద్ధిమంతుడు అతనే తీశాడు. హీరో 2 వేషాలు వేయడం వల్ల చాలా లాభం. ట్రిక్ ఫోటోగ్రఫీ, మాస్కింగ్ వగైరాలు ఉండేవి. హీరో 2 వేషాలు వేయడం వల్ల చాలా భాగం ట్రిక్ ఫోటోగ్రఫీ, మాస్కింగ్ వగైరాలు ఉండేవి. అయినా అతని ధీమా, ఆత్మవిశ్వాసం చూస్తే ముచ్చట వేసేది. వీటిలో ఫాస్ట్ కూడా. వెంకటరత్నం ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టరు ఎస్ కృష్ణారావు గారి తమ్ముడు. ఓసారి అన్నదమ్ములకి పంతాలు వచ్చి 2 ఏళ్ళు మాట్లాడుకోలేదు. రక్త సంబంధం అప్పుడే నా తొలి చిత్రం. వాళ్ళిద్దరికీ నాతో పాటు వ్యానులో లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం ఏర్పాటు చేశారు. కేరళలోని తేక్కడి అడవుల్లో ఒక రాత్రి మకాం. కొడైకెనాల్లో షూటింగ్ స్పాట్కి వెళ్ళాలి. ఆ 2 రోజుల్లోనూ అన్నదమ్ములు ఇద్దరిని బతిమాలి, బెల్లించి, మాటలు కల్పించి, నవ్వించి ఫ్రెండ్స్ని చేశాను. అంతకుముందు కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. బాపు అన్నయ్య ఒకే గదిలో ఉంటూ కూడా పేచీలు పడి 2 ఏళ్ళు అలకానంద వ్రతం పట్టారు. నేనే వాళ్ళకి సంధి చేశాను. బాపు కోపిష్టి, భాను శాంతమూర్తి, అజాతశత్రువు. బస్సులో ఎక్కేటప్పుడు కూడా రద్దీగా ఉంటే భాను ఒక వారగా నిలబడిపోయేవాడు. బస్సు ఎక్కమంటే పాపం వాళ్ళకి అర్జెంటు కాబోలు, వాళ్ళని ముందు వెళ్ళనిద్దాం అనేవాడు. అందువల్ల ఆఫీసుకి లేట్ అయ్యి మాట పడేవాడు చిరునవ్వుతో.
అతని శాంతవదనం అలవాటైన ఆఫీసర్లు కూడా క్రమంగా ఇది తెలిసి ఏమీ అనేవారు కాదు. వాళ్ళు కూడా ఆయనను చూసి శాంతం నేర్చుకున్నారు. ఆ ఇంట్లో అందరి దగ్గర అణాబేడా నుంచి 2 రూపాయల దాకా అప్పులు చేసిన నాకు భాను దగ్గర అప్పు అడగబుద్ధి అయ్యేది కాదు. అది నేను చూపించగలిగిన గౌరవం. ఎప్పుడైనా నా వాలకం చూసి అతనే అణాబేడా ఇస్తే వాడుకుని సాధ్యమైన త్వరలో అప్పు చెల్లు వేసేవాడిని. అంత మంచివాళ్ళు ఈ తోపులాట్లో బతకలేరు. అందుకని అతనే రష్ తక్కువగా ఉండే పొరుగు లోకానికి తరలి వెళ్ళిపోయాడు. బాపు నేను కన్నీటితో వీడ్కోలు చెప్పాను. కొద్ది కాలం క్రితమే బాపు తండ్రి వేణుగోపాలరావు గారు కూడా గతించారు. ఆయనది అకాల మరణమే. ఇంతలోనే ఎదిగి వచ్చిన పెద్ద కొడుకు కన్ను మూశాడు. ఇది ఆ తల్లి భరించలేదనిపించింది. ఆ మృతదేహాన్ని చూడలేదనిపించింది మా ఇద్దరికి. ఆసుపత్రి వారు దేహాన్ని అప్పగించగానే అజ్ఞానం వల్ల ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశానానికి తీసుకుని వెళ్ళిపోయావు. అక్కడ దహనం కూడా చేయించేశాం. మేం చేసింది ఎంత ఘోరమో నేరమో ఇంటికి వెళ్ళాక కానీ తెలియలేదు. కడసారి చూపులు దక్కలేదన్న బాధతో ఇంటిల్లపాది విలపించారు. కొందరు మమ్మల్ని తిట్టిపోశారు. పెద్దలు శాపనార్థాలు పెట్టారు. అమ్మగారు మాత్రం మా మీద కోపగించలేదు, ఏమీ అనలేదు కూడా. మేము ఆమె బిడ్డలమే. తప్పు చేసిన బిడ్డల మీద అమ్మకు కోపం రాదు, కొంచెం బాధ జాలి వేస్తాయి. అమ్మగారిలాగే మరొక జీవి అన్నయ్య భానుకు మాత్రమే మా మీద కోపం వచ్చి ఉండదు. అతనికి మా మీదే కాదు ఎవరి మీద కోపం రాదు, ఎప్పుడూ కోపం రాదు. శాంతమూర్తి. నవ్వే వాళ్ళని ఏడిపించడం, ఏడ్చే వాళ్ళని నవ్వించడం దేవుడి జోకుల్లో ఒకటి. భాను పోయిన నాడు మేము అతని డెడ్ బాడీ కోసం వెయిట్ చేస్తుండగా మా బాల్య స్నేహితుడు ఎల్ఐసి సుబ్బారావు పొగరుస్తూ వచ్చాడు. బాపుని చూడగానే హరే అన్నాడు, అమ్మయ్య అన్నాడు. ఒక్క క్షణం ఆగి నువ్వు కాదన్నమాట అన్నాడు. ఇదే బాపు తాలూకు బ్యాడ్ న్యూస్ అంటే నువ్వు పోయావనుకున్నాను, నువ్వు కాదన్నమాట, థ్యాంక్ గాడ్ అన్నాడు. నేను స్టన్ అయిపోయి చూస్తున్నాను. నేను కాదు మా బ్రదర్ అన్నాడు బాపు ముక్తసరిగా. వాడే వీడు, ఫోన్ చేస్తే నువ్వే అనుకున్నాను, నువ్వు కాదన్నమాట. అంత బాధలోనూ మా ఇద్దరికి నవ్వు వచ్చింది. సర్దుకున్నాం. ఇంతకుముందే ఇలాంటి జోకే విన్నాము. బజార్లో ఓ ఫ్రెండ్ కలుసుకుని, ఏరా మొన్న సడన్గా పోయింది నువ్వా మీ అన్న అన్నాడు. నేనే కాబోసు అన్నాడు ఆ ఫ్రెండు పరాగ్గా. అదే లైఫ్ జోక్. వెంకటరత్నం కెమెరామ్యాన్గా ఎదుగుతూనే సినిమా నిర్మాణం చేపట్టాడు. ఒక బెంగాలీ కామెడీ చిత్రానికి తెలుగు రైట్స్ కొనుక్కొని మా దగ్గరకు వచ్చి రాతకి తీతకి రచన డైరెక్షన్ మమ్మల్ని బుక్ చేశాడు. తీరా బెంగాలీ సినిమా చూశాక దానికి మేము పనికిరామనిపించింది. అది హుషారైన కామెడీ. తెలుగులో యమగోళ టైటిలు. అంతకు చాలా కాలం క్రితం చేసిన సి పుల్లయ్య గారు ఎన్టీఆర్తో చేసిన సూపర్ హిట్ కామెడీ దేవాంతకుడు లాంటిది. రచయితగా నాకు భయం వేసింది. అది కామెడీయే కానీ మాలాంటి వాళ్ళు రాసేది తీసేది కాదనిపించింది. అంటే అది చెడ్డదని నాసిరకం అనే అర్థం కాదు, మాకు చేతకాని పని అని. దేనికైనా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ప్రజ్ఞ ఉంటుంది. మాకు అది లేదు. నేను యముండా, వాడు శిఖండి లాంటివి రాసి పండించడం చేత కాదు. అందుకే వెంకటరత్నానికి నచ్చజెప్పాము. మా చేతిలో అది పండదని, ఇంకొకళ్ళ చేతిలో సూపర్ హిట్ అవుతుందని చెప్పాము. నిజంగానే యమగోళ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత అతను దాన్ని హిందీలో కూడా తీశాడు. ఆ చిత్రానికి రచన నరసరాజు గారు, దర్శకుడు తాతినేని రామారావు, హీరో ఎన్టీఆర్. మేము ఆ సినిమా ఒప్పుకోకపోవటం వల్ల మా ఫ్రెండ్ వెంకటరత్నానికి మేలు జరిగిందని సంతోషించాము. మాకు బాక్సాఫీస్ మొట్టికాయలు తప్పాయని పొంగిపోయాం. సశేషం. మిగతా భాగం రేపు.